నెక్స్ట్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్ వాల్. సెల్ వాల్ యొక్క నిర్మాణం ఏంటనేది చూడండి. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్ వాల్. సెల్ వాల్ యొక్క స్ట్రక్చర్ చూడండి. ఏ సెల్ వాల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద నాన్ లివింగ్ కాంపోనెంట్స్ కవరింగ్ ద ఔటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది సెల్ వాల్. ఓకేనండి. ఈ కణ కవచం అనేది కణం యొక్క నాన్ లివింగ్ కాంపోనెంట్, అంటే నిర్జీవమైనటువంటి ఒక పొరగా చెప్పుకోవచ్చునండి. ద సెల్ వాల్ సెపరేట్స్ ద ఇంటీరియర్ కంటెంట్ ఆఫ్ ది సెల్ అన్నమాట. అంటే లోపల భాగాల నుంచి విభజింపబడి ఉంటుంది. ఎక్స్టీరియర్ ఎన్విరాన్మెంట్స్ అన్నమాట. ఓకే. ఇట్ ఆల్సో ప్రొవైడ్ సేఫ్ అండ్ సపోర్ట్. ఈ సెల్ వాల్ అనేది ఆకారాన్ని, అదే విధంగా బలాన్ని, అదే విధంగా రక్షించడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. వీటినండి కణాన్ని గాని, కణాంగాలను గాని రక్షించడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందనేసి చెప్పుకోవచ్చు. సెల్యులర్ కాంపోనెంట్స్ ప్రెజెంట్స్ ఇన్ యూకారియోట్స్ లో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉంటాయి. ఫంగైలో గాని, అదే విధంగా కొన్ని కేంద్రక పూర్వగణాల్లో గాని ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాక్టీరియా చూసుకుంటాం. బ్యాక్టీరియా కూడా సరౌండెడ్ బై ద సెల్ వాల్ అండి. బ్యాక్టీరియా కూడా సెల్ వాల్ అండి. అంటే సబ్స్టెన్స్ మారిపోద్ది. వృక్ష కణాల్లో కనకవచం అనేది సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్ వంటి పదార్థాలతో తయారు చేయబడి ఉంటే, జంతు కణాల్లో ఆ విధంగా ఉండదు. లిపిడ్ జంతు కణాలు సెల్ వాల్ అనేది ఉండదు. మరి బ్యాక్టీరియాలో ఏ విధంగా ఉన్నది? పెప్టైడ్స్ అండ్ మ్యూకోపెప్టైడ్స్, పెప్టిడోగ్లైకాన్స్, మ్యూకోపెప్టైడ్స్‌తో తయారు చేయబడి ఉంటదండి. మ్యూకోపెప్టైడ్స్ గాని పెప్టిడోగ్లైకాన్స్‌తో తయారు చేయబడి ఉంటది. ఏదండి? సెల్ వాల్ అనేది ఆ విధంగా తయారు చేయబడి ఉంటుందనేసి చెప్పుకోవచ్చునండి. అండ్ యానిమల్ సెల్ ఈజ్ రెగ్యులర్ ఇన్ షేప్ అండ్ ఇట్స్ ది మెయిన్‌లీ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ సెల్ వాల్. అంటే జంతు కణాల్లో అయితే సెల్ వాల్ అనేది ఉండదు. ద సెల్ వాల్ సాధారణంగా చూసుకున్నట్లయితే వృక్ష కణాల్లో ఉంటుంది. అదే విధంగా కొన్ని ఫంగస్‌లో ఉంటుంది. కొన్ని ప్రొకారియోటిక్ ఆర్గానిజమ్స్‌లో ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. ద ప్లాంట్స్ ఆల్వేస్ జనరల్లీ అరేంజ్డ్ ఇన్ 3 లేయర్స్. ఇందులో 3 పొరలనేవి ఉంటాయి. అవి ఏ విధంగా ఉంటాయి? కార్బోహైడ్రేట్స్‌తో తయారు చేయబడి ఉంటాయి. పెక్టిన్‌తో తయారు చేయబడి ఉంటాయి. సెల్యులోజ్‌ని కలిగి ఉంటాయి. హెమిసెల్యులోజ్‌ని కలిగి ఉంటుంది. అదర్ స్మాల్ ఆర్గనల్స్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ అనేవి ఉంటాయి. సాధారణ నెట్వర్క్ అలాంగ్ విత్ స్ట్రక్చరల్‌గా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఓకేనండి. ఇందులో 3 పార్ట్స్ అండ్ 3 లేయర్స్ అన్నాం కదండీ! వన్ ఈస్ ద మిడిల్ లామెల్లా, సెకండ్ వన్ ఇస్ ద ప్రైమరీ సెల్ వాల్, థర్డ్ వన్ ఇస్ ద సెకండరీ సెల్ వాల్ అని చెప్పుకోవచ్చునండి. సెకండరీ సెల్ వాల్, మిడిల్ లామెల్లా అన్నమాట. చూడండి ఇక్కడ ఒక డయాగ్రామ్ వేస్తాను చూడండి. సెల్ వాల్ స్ట్రక్చర్ అండి ఇది. కనిపిస్తుందండి? సెల్ వాల్ స్ట్రక్చర్. ఇది సాధారణంగా చూసుకుంటే ఇది ఒక లేయర్ అనేది ఉంది చూడండి. మిడిల్‌లో ఉంది. ఇలా ఉంది లేయర్. ఆ లేయర్‌ని ఏమంటారంటే సాధారణంగా ఏమంటారండి? మిడిల్ లామెల్లా అంటారు. మిడిల్ లామెల్లాకి సరౌండింగ్‌లో ఉన్న ఇరువైపులా కూడా ఉంది చూడండి. ఇది సైడ్ ఉన్నటువంటి దాన్ని ప్రైమరీ లామెల్లా అంటారు. ఆ తర్వాత ఇలా డాట్స్ మాదిరిగా ఉన్న నాచెస్ మాదిరిగా ఉందా లేదా? ఈ నాచెస్ మాదిరిగా ఉన్నటువంటి ఈ పార్ట్‌ని ఏమంటారండి? సెకండరీ లామెల్లా అని కూడా అంటారు. ప్రైమరీ లామెల్లా, మిడిల్ లామెల్లా అనేది అన్ని రకాల కణాంగాల్లో, అన్ని రకాల వృక్ష కణాంగాల్లో ఉంటాయి.
కానీ సెకండరీ లామెల్లా మాత్రము ఏ మొక్కలలో అయితే సెకండరీ గ్రోత్ అనేది జరిగిందో ఆ సెకండరీ గ్రోత్ జరిగినటువంటి కణాంగాల్లో మాత్రమే సెకండరీ లామెల్లా అనేది ఉంటుంది. సెకండరీ లామెల్లా ఏర్పడిందంటే అది మెచ్యూర్డ్ ప్లాంట్ సెల్గా మనం చెప్పుకోవాలండి. ఓకేనండి. సెకండరీ లామెల్లా ఏర్పడలేదంటే అది ఇమ్మెచ్యూర్డ్ గానే చెప్పుకోవాలండి. సెకండరీ గ్రోత్ జరగలేదని అర్థం అనమాట అంతే. ఓకేనండి. ద మిడిల్ లామెల్లా, ప్రైమరీ లామెల్లా, సెకండరీ లామెల్లా అని కూడా అంటాం. మిడిల్ లామెల్లా చూడండి. ఇక్కడ మిడిల్ లామెల్లా ఏం చేస్తుందంటే ఒక మనం వాల్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రెండు బ్రిక్స్ ని రెండు బ్రిక్స్ ని కనెక్ట్ చేస్తూ సిమెంట్ లేయర్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే మాదిరిగా రెండు ప్రక్క కణాలను కలపడంలో కూడా మిడిల్ లామెల్లా అనేది ప్రధానమైన పాత్ర వహిస్తుంది. చూడండి, ఒక వాల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రెండు బ్రిక్స్ అనేవి ఉన్నాయి. ఈ రెండు బ్రిక్స్ మధ్యన ఏం వేస్తుంది? సిమెంట్ పొర వేస్తామా లేదా? ఈ సిమెంట్ పొర ఏ విధంగా అయితే రెండు బ్రిక్స్ మధ్య ఉంటుందో రెండు కణాల మధ్యన కూడా ప్రైమరీ లామెల్లా కూడా అదే విధంగా ఉంటుందని చెప్పుకోవాలి. ద మిడిల్ లామెల్ ఈజ్ ఆల్సో ద అవుటర్ మోస్ట్ లేయర్ అండ్ ఇట్స్ యాజ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద అదర్ నైబరింగ్ సెల్స్ అండ్ గ్లూస్ దెమ్ టుగెదర్ అనమాట. అంటే రెండు ప్రక్క కణాలను కలపడంలో ఒక సిమెంట్ పొర మాదిరిగా ఉపయోగపడుతుందనేసే చెప్పుకోవచ్చు. దిస్ లేయర్ ప్రైమరీ కన్సిస్ట్ ఆఫ్ పెక్టిన్స్ అండి. దేంతో తయారు చేయబడి ఉంటుంది? పెక్టిన్ తో తయారు చేయబడి ఉంటుంది. అదర్ సబ్స్టెన్స్ లిగ్నిన్ అనేది ఉంటుంది, ప్రోటీన్స్ అనేవి ఉంటాయి, కెన్ ఆల్సో ఫౌండ్, అవి కూడా ఫౌండ్ అయి ఉంటాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రైమరీ సెల్ వాల్ అనేది ఉంది. ప్రైమరీ సెల్ వాల్ అంటే ఇట్ ఈస్ సిచ్యువేట్ క్లోజ్ టు ద ఇన్సైడ్ ఆఫ్ ది సెల్. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫార్మ్డ్ సెల్ వాల్ అనమాట. ప్రైమరీ సెల్ వాల్ అనేది అన్నాం కదండి. ప్రైమరీ సెల్ వాల్ అంటే ఇది అంటే మిడిల్ లామెల్లాకి రెండు వైపులా ఉన్నటువంటి పొరను ఏమంటారంటే ప్రైమరీ లామెల్లా అంటారు. ఈ ప్రైమరీ లామెల్లా అనేది కణంలో మొదటిసారిగా ఏర్పడుతుందనేసి చెప్పుకోవచ్చునండి. కణంలో మొదటిసారిగా ఏర్పడుతుంది. ఓకేనండి. ఫస్ట్ ఫార్మ్డ్ సెల్ వాల్. ఇట్ ఈజ్ మెయిన్లీ మేడప్ ఆఫ్ సెల్యులోజ్ అలౌవింగ్ వాల్ టు స్టార్చ్ ప్రపోజ్ గ్రోత్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందండి? పెరుగుదలకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రైమరీ లామెల్స్ అనేవి దేన్ని కలిగి ఉంటాయి? పెక్టిక్ పాలీసాకరైడ్స్ ని కలిగి ఉంటాయండి. పెక్టిన్, స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయండి. స్ట్రక్చరల్ ప్రోటీన్స్, పెక్టిక్ పాలీసాకరైడ్స్ అనేవి ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్సో కంపేరిటివ్లీ పెర్మియబుల్ అండ్ థిన్నర్ దాన్ ద అదర్ లేయర్స్ అనమాట. మిగతా వాటికన్నా ఇవి సాధారణంగా ఎలాగ ఉంటాయండి? పెర్మియబుల్ గా ఉంటాయన్నమాట. పెర్మియబుల్ అంటే పారగమ్య స్వభావాన్ని కలిగి ఉండి థిన్నర్ కంటే పలుసుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ప్రైమరీ పిట్ ఫీల్డ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ప్రైమరీ వాల్. అక్కడక్కడ చిన్న రంధ్రాల వంటి నిర్మాణాలు అనేవి ఉంటాయి. ప్రైమరీ పిట్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. రంధ్రాల వంటి నిర్మాణాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండరీ సెల్ వాల్. ద సెకండరీ సెల్ వాల్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ద ప్రైమరీ సెల్ వాల్ వన్స్ ద సెల్ ఈజ్ కంప్లీట్లీ గ్రోన్ అనమాట. అంటే ఒకసారి కణము పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత బాగా పెరుగుదల జరిగిన తర్వాత మాత్రమే ఇది ఏర్పడడం అనేది జరుగుతుంది. సమ్ టైప్ ఆఫ్ సెల్స్ అనమాట. ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే జైలియం టిష్యూస్ అంటే ఏంటండి? సెల్స్ ఆఫ్ జైలియం టిష్యూస్ అండి. అంటే దారు కణజాలాల్లో ఉంటాయని చెప్పుకోవచ్చునండి. కన్సిస్ట్ ఆఫ్ సెల్యులోజ్. ఏముంటాయి? సెల్యులోజ్ ఉంటుంది, లిగ్నిన్ అనేది ఉంటుంది. ప్రొవైడ్ ఎడిషనల్ ఫంక్షన్స్ ని కండక్ట్ చేస్తుందండి. ఎడిషనల్ ఫంక్షన్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఏం చేస్తుంది? క్యారెక్టరిస్టిక్ రెక్టాంగులర్ స్క్వేర్ షేప్ లో కానీ ఉంటాయండి. రెక్టాంగులర్ షేప్ లో కానీ స్క్వేర్ షేప్స్ లో కానీ కణాలను ఉంచడంలో ఈ ప్రైమరీ సెల్ వాల్ లేదా సెకండరీ సెల్ వాల్ అనేది ప్రధానమైన పాత్ర వహిస్తుందనేసి చెప్పుకోవచ్చు. ఇట్ ఈజ్ ఆల్సో థిక్కెస్ట్, చాలా మందంగా ఉంటుందండి. ఇది చాలా మందంగా ఉంటుందనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనండి. మందంగా ఉండి దేనికి? నాన్ లివింగ్ గా ఉంటుందండి. నిర్జీవకణంగా ఉంటుంది. నాన్ లివింగ్ లేయరు. అదేవిధంగా లిగ్నిఫైడ్ అండి. లిగ్నిఫైడ్ అంటే లిగ్నిన్ తో నిర్మితమై ఉంటుంది. ద సెకండరీ సెల్ వాల్, సెకండరీ లేయర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్
సెకండరీ లేయర్ ఇస్ మేడప్ ఆఫ్ లిగ్నిన్ అండి. లిగ్నిన్‌తో తయారు చేయబడి ఉంటుందనేసి చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. సాధారణంగా ద ప్రైమరీ వాల్ ఈజ్ 3 లేయర్డ్ ఫైబర్స్, రాకిడ్స్ దే ఆర్ ఔటర్ లేయర్ అన్నమాట. ఓకేనండి. సాధారణంగా చూసుకున్నట్లయితే 3 లేయర్స్‌ని కలిగి ఉన్నటువంటివి ఫైబర్స్‌లో గాని, రాకిడ్స్‌లో గాని ఉంటాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ లేయర్‌ని ఏమంటారు? ఎస్1 లేయర్ అంటారు. సెకండ్ లేయర్‌ని ఏమంటారు? ఎస్2 లేయర్ అంటారు. థర్డ్ లేయర్‌ని ఏమంటారు? ఎస్3 లేయర్ అనేసి అంటారు. 3 లేయర్స్‌ని కలిగి ఉంటాయి. ఎన్ని లేయర్స్‌ని కలిగి ఉంటాయండి? 3 లేయర్స్‌ని కలిగి ఉంటాయి. యాస్ ద గ్రోత్ సాధారణంగా స్ప్లిట్ పెయిర్స్ గత్తాలనేవి గత్తాలనేవి సమాన పరిమాణంలో ఉంటాయని చెప్పుకోవచ్చు. సెకండరీ వాల్ పైన పరివేష్టి గర్తాలు గాని, అదే విధంగా సరళ గర్తాలు గాని ఉంటాయని చెప్పుకోవచ్చు. పరివేష్టి గర్తాలు అనేవి ఉంటాయి. ఓకే. సింపుల్ పిట్స్ చూడండి. సరళమైనటువంటి గర్తాలు అంటారనమాట. ఇవి ఎలాగుంటాయి? జతలుగా ఉంటాయని చెప్పుకోవచ్చునండి. ఎలా ఉంటాయండి? జతలుగా ఉంటాయి. అలాగని చెప్పి ఓవర్ ల్యాపింగ్ జరిగి ఉండవనమాట. ఓకేనండి. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే. ఓకేనండి. పారెన్కైమ అనేది ఉంటుంది. లిబ్రిఫార్మ్ ఫైబ్రిస్ అనేవి లిబ్రిఫార్మ్ ఫైబ్రిస్. ద థిక్ సెల్ వాల్స్ అండి. థిక్ సెల్ వాల్స్. ఒక మందమైనటువంటి త్వచాలనేవి వేటి యొక్క మందమైన త్వచాలనేవి? పారెన్కైమా, కోలన్కైమా, స్క్లెరెన్కైమా ఇవన్నీ కూడా. ఇన్ ద బోర్డెడ్ పిట్స్ అనేవి ఉంటాయి. పరివేష్టిత గర్తాలు అన్నాం కదండీ! అవి కూడా జతల మాదిరిగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సెకండ్ దీనిపైన చూసుకున్నాడు. పిట్ చాంబర్స్ అనేవి ఉంటాయి. పిట్ చాంబర్స్ అంటే ఏంటి? పరివేష్టి గత్త గదులనమాట. గత్త గదులనేవి ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడుతుంటే, వివిధ పదార్థాలు రవాణా చేయడానికి, వాయువులు నిల్వ చేయడానికి, వాయువుల మార్పిడిలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయనేసే చెప్పుకోవచ్చునండి. అది సాధారణంగా చూసుకుంటే ఇదండి. స్ట్రక్చర్ చూసుకోండి. క్రాసింగ్ లింక్ గ్లైకాన్, పెక్టిన్ లేయర్ అండి. సెల్యులోజ్ మైక్రో ఫైబ్రిస్ అనేవి ఉంటాయి. సెల్యులోజ్ సింథటేజ్ అనే ఎంజైమ్స్ లాంటి నిర్మాణాలు ఉంటాయి. ప్లాస్మా మెంబ్రేన్ అండి. ఇది ప్లాస్మా మెంబ్రేన్ లేయర్. ప్రోటీన్ లేయర్ అనేది ఉంటుంది. లిపిడ్స్ లేయర్ అనేది ఉంటది. ప్రైమరీ సెల్ వాల్ దీన్నింటి ఇదంతా కూడా ప్రైమరీ సెల్ వాల్. మిడిల్ లామెల్ అని కూడా అంటారండి. ఇది ద స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్ మెంబ్రేన్ అండి. ద స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్ మెంబ్రేన్. సాధారణంగా సెల్ మెంబ్రేన్ అనేది సాధారణంగా జనరల్ గా చూసుకున్నట్లయితే లిపోప్రోటీన్స్‌తో మేడప్ అయి ఉంటదని చెప్పుకోవచ్చునండి. దేనితోనండి? లిపోప్రోటీన్స్‌తో మేడప్ అయి ఉంటదనేసి చెప్పుకోవచ్చు. అది నీ యొక్క ఫంక్షన్స్ ఏంటి చూడండి. ద ప్లాంట్ సెల్ వాల్ ప్రొవైడ్స్ కణానికి కావాల్సిన నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తుంది. బలాన్ని ఇస్తుంది. అదే విధంగా పరిమాణాన్ని ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇంకేం చేస్తుంది? మెకానికల్ స్ట్రెస్‌ను యాంత్రిక బలాన్నించి యాంత్రిక బలాల నుంచి అదే విధంగా భౌతికపరమైనటువంటి షాక్స్ నుంచి కూడాను కొన్ని స్ట్రోక్స్ నుంచి కూడా ఇది రక్షిస్తుందనేసి చెప్పుకోవచ్చు. దేన్ని కంట్రోల్ చేస్తుందంటే సాధారణంగా ఇంటేక్ ఆఫ్ వాటర్ అన్నమాట. నీటి శ్వాసను కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక లాస్ ఆఫ్ అన్నమాట. నీటి నష్టాన్ని భర్తీ చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందనేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా వివిధ రకాల పదార్థాలని ఇవి బదిలీ చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకో. ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్స్ బిట్వీన్ ద అక్రాస్ ద సెల్ వాల్ అండ్ ఓకేనండి. ఇట్ యాక్ట్స్ యాస్ ద బ్యారియర్ బిట్వీన్ ద ఇంటీరియర్ సెల్యులార్ కాంపోనెంట్స్ అండి. ఇంటీరియర్ సెల్యులార్ కాంపోనెంట్స్ గాని, ఎక్స్‌టర్నల్ ఎన్విరాన్మెంట్స్. ఇది ఎక్స్‌టర్నల్ ఎన్విరాన్మెంట్స్ అంటే బాహ్య వాతావరణ పరిసరాలకి, అది లోపల కణద్రవ్య సంబంధమైన పదార్థాలకు మధ్యన ఒక బ్యారియర్ పీపాకారం నిర్మాణంలో ఉంటుందనేసి చెప్పుకోవచ్చునండి.